Another 1 million. 1 million euros 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా. సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్. Excuse me. Sorry for interrupting. ఎవరమ్మా నువ్వు? I'm Anushka. BMC Group of Companies కి మేనేజింగ్ డైరెక్టర్ ని. అది సరే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి? నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, డైరెక్ట్ గా పాయింట్ కొస్తా. I wanna marry you. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 times ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐ లవ్ యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. ఇది బిజినెస్ డీలో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. మీ బావన్ అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా. మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి మీ డాడీ పంపించేద్దాం. అండ్ మీ అమ్మ అమ్మ స్టేజ్ విత్ మీ. ఈడే తేడా అనుకుంటే ఇది ఇంకా తేడా ఉంది. రాగానే ఫ్యామిలీ నెడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అది అయిపోయింది కదమ్మా. ఏడ్చినట్టుందిరా. బట్ వై? అంటే పెళ్ళైతే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. సూరి, వర్ యూ డూయింగ్ టుమారో? ఐఎమ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో 15th సండే. వీక్ డేస్ పెట్టుకుందాం, గెస్టులు తక్కువ వస్తారు. Brilliant. I have to leave. So I'll see you soon. Huh? Alright. Take care. Bye. Bye. బాయ్. రే, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అవునరా, నీకు సూట్ అవుతుంది. తన గురించి మానేసి పెళ్లిలా చేయాలో ఆలోచించండి. ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోర నాపాలి. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైంకి ఎలా వస్తుంది? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చినట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. సూపర్. ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగే. ఏం పిల్లలుగా అన్నావే. Shut up. అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి? ఆ? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటి అంతా నీ ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా? ఏంటి ఇరిటేషన్? ఏంటి ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు, మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది. అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఇదిగో ఫోన్ ఇదిగో. ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది? లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి రకరా అది. అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైంలో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది. దాని పలుకు దిగుద్ది. సూపర్ బా. హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయి. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా. ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదైపోవాలి, దాని పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చిల్లా ఉన్నా. I know. Come on, let me introduce you to my business partners. ఆఫ్టర్ యూ. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొగరు. దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. Meet Peter. That's Mr. John. That's Ryan. That's Bradley. Hi. And that's Alan. Guys, this is my fiancé, Karthik. హలో, మీకు విషయం తెలియాలి. ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. మేడం పాపకి అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నా. ఓకే, మీరు కామెంట్ చేసినా నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మామయ్య, నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా? అక్కర్లేదులేండి, అలాంటి డెసిషన్స్ ఎందుకు, కొట్టుకోటాలు. ఓ వెరీ గుడ్. కానండి, ఇదిగో మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే. అదొక ఇప్పుడుంటుంది ట్విస్ట్. ఇష్ట కాదు, లాస్ట్.
ఏంటంటే మనకి ట్విస్ట్. ఎలా ఉంది మన రివర్స్ డ్రామా? నానా వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రోడిని అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చారు. గో గో అండ్ ఎంజాయ్. సార్ కెన్ వి సబ్మిట్ బై దిస్ వీక్? ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది? సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటీర్ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా. ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. కుదరకపోతే SMS చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 seconds కూడా పట్టదు. నేనేదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ అవగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు. 31st మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ మర్చిపోవడానికి. మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి ఆహా. ఇవ్వయా? వెంకట్రావు, మేడం, పెళ్లి టైంకి వస్తాడంటవా? కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటది తెలీదు. మా నాన్న బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు. 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెటా? బై ది వే, ఐమ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యువర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను. ఏమైంది? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్. పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. Go green! Go green! Go green! Go green! Go green! మన ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించిన నోటీసులు సార్. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను. ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటే నన్ను ఎంత మిస్ అవ్వు. సార్ టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్య అని ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు, పిచ్చుకలు, రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసేమంటున్నాను సార్, కానీ ఇలా కేసేద్దాం అనుకోలేదు సార్. సార్ ఈఎంఐ సార్. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు. దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి. ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగానే ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో? లుక్. చేశాడు ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మకమ్మ ఏ యు. దీనికి లేనిస్తే అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావరా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్,
వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? సరతగా చెట్లు నరికిస్తే నేపాలు భూకంపమా నువ్వు నీ పిచ్చా రేయ్, కొండ ముచ్చదవా, అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికిసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. దగ్గరే. I'm warning you. ఈ టీపే. వద్దురా. రేయ్, ఊడింద్రా. హలో, పోలీస్ స్టేషన్, టీవీ9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? ఏయ్, వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నామలు పడతానట్రా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీడిని అరెస్ట్ చేయండి. అడిగా సార్, పదా. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా.